నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. భారతదేశం సువిశాలమైన దేశం. ఇతర దేశాల నుంచి ప్రజలు ఇక్కడికొచ్చి జీవిస్తుంటారు. అలాంటి భారతదేశంలో దాదాపు 80 ఏళ్ల నుంచి ఒక చిన్న స్థలం కోసం గొడవ జరుగుతూనే ఉంది. ఇంతకీ ఏంటా స్థలం? ఎందుకు గొడవ? ఆ స్థలం ఎక్కడుందనే విషయాలను యోయో స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ జిల్లాలోని అయోధ్య సిటీలో ఈ స్థలం ఉంది. ఈ స్థలంలో బాబ్రీ మసీద్ ఉంది. అయితే ఇది రాముడి జన్మస్థలమని, శ్రీరాముని ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించారని హిందువులు, మేము ఎప్పటినుంచో ప్రార్థనలు చేస్తున్నామని, రాత్రికి రాత్రి శ్రీరాముడి విగ్రహాలు తెచ్చిపెట్టి ఇక్కడ ఉంచారని ముస్లింలు వాదించారు. అయితే ఈ వివాదం ఎక్కడ మొదలైందనేది తెలియాలంటే చరిత్రలో ఇంకాస్త వెనక్కు వెళ్ళాలి. గహదావాలాస్ అనే రాజవంశం ఉత్తర భారతదేశంలోని కన్నౌజ్మును రాజధాని చేసుకుని పాలించేది. అయితే గహదావాలాలు వైష్ణవ భక్తులు. వారు రాజ్యంలో అనేక విష్ణు దేవాలయాలను నిర్మించేవారు. ఆ సమయంలో రాముని జన్మస్థలం అని భావించి అయోధ్యలో కూడా రామ మందిరం నిర్మించారు. ఆ ఆలయాల్లో 5 ఆలయాలు ఔరంగజేబ్ పాలన వరకు మనుగడలో ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఆ తర్వాత రాజవంశం మొఘల్లో బాబర్ 1525లో హిందుస్థానీని జయించిన తర్వాత, అంటే 1528లో బాబ్రీ మసీదును నిర్మించారని ఆ మసీదుపై ఉన్న శాసనంలో ఉంది. ఆ తర్వాత 1530లో బాబర్ చనిపోయారు. 1574లో తులసీదాస్ రామ్చరిత్ మానస్ను అయోధ్యలో రాయటం ప్రారంభించారు. అయితే అందులో అయోధ్య గురించి కానీ, రాముని జన్మస్థలం మసీదు గురించి కానీ ప్రస్తావించలేదు. దీన్ని బట్టి అప్పట్లో ఆ ప్రాంతంలో మసీదు నిర్మాణాలు జరిగినట్లు ఆధారాలు లేవు. అయితే మసీదు గురించి ప్రస్తావన మొదట బహదూర్ షా రచించిన పుస్తకంలో మొఘల్ చివరి రాజు అయిన ఔరంగజేబ్ హిందూ ఆలయాలను కూల్చివేసి మసీదులను నిర్మించేవారని, ఆ సమయంలోనే అయోధ్యలో కూడా రామాలయాన్ని కూల్చి 3 గోపురాలతో మసీదును నిర్మించారని అంటున్నారు. కొందరు పూర్వీకులు మాత్రం దీన్ని బాబర్ అనే రాజు నిర్మించారని చెప్పారు. అయితే ఔరంగజేబ్ మరణం అనంతరం ముస్లిం పాలన తగ్గింది. ఆ తర్వాత రాజ్పుత్ వంశానికి చెందిన జైసింగ్ అనే రాజు మసీదు ఉన్న 2.7 ఎకరాల భూమిని కొనుగోలు చేసి దాన్ని రాముడి పేరుపై రిజిస్టర్ చేయించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, చుట్టుపక్కల వారంతా కూడా ఆ ప్రాంతం రాముని జన్మస్థలమని నమ్ముతారు. దీంతో ముస్లింలతో పాటు హిందువులు కూడా మసీదుకు వెళ్లేవారు. అక్కడే రాముడి విగ్రహాలను కూడా పెట్టి ఆరాధించేవారు. ఆ తర్వాతి కాలంలో హిందువులు ఎక్కువయ్యారు. దీంతో 1850లో రాముడి స్థలంలో మసీదు నిర్మించారంటూ బాబ్రీ మసీదుపై హిందువులు దాడి చేశారు. దీంతో ముస్లిం మత పెద్దలు కొందరు ఎదురుదాడికి ప్రయత్నించారు, కానీ నిలవలేకపోయారు. దీంతో స్థానిక హిందూ సంఘాలు ఆ స్థలంలో ఆలయం నిర్మించేందుకు అనుమతించాలని అప్పుడప్పుడు డిమాండ్లు చేశాయి. ఈ వివాదాన్ని నివారించేందుకు 1856లో బ్రిటిష్ పాలకులు అయోధ్యను స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో హిందువులు, ముస్లింలకు ప్రార్థన స్థలాలను వేరు చేసేందుకు ఒక కంచెను నిర్మించారు. ఇలా వేరువేరుగా 90 ఏళ్ల పాటు ప్రార్థనలు కొనసాగాయి. ఆ తర్వాత 1949లో అయోధ్య స్థలం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు రామచరిత్ ప్రవచనంలో 9 రోజుల పాటు కథలుగా చెప్పారు. ఇందులో భాగంగా చివరి రోజున హిందూ కార్యకర్తలు మసీదులోకి చొరబడి సీతారాముల విగ్రహాలను పెట్టారు. ఆ తర్వాత రోజు ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. వెంటనే విషయం తెలుసుకున్న జవహర్లాల్ నెహ్రూ విగ్రహాలను తొలగించాలని పట్టుబట్టారు. అయితే విగ్రహాలను తీస్తే మతపరమైన విధ్వంసాలు జరుగుతాయని ఆ పని చేయలేదు. కానీ అప్పటి నుంచి ప్రజలు లోపలికి వెళ్లనివ్వకుండా మసీదును మూసివేశారు. అదే సమయంలో దేశంలో అన్ని హిందూ సంఘాలు, ధర్మచారులు కలిసి అయోధ్య స్థలం కోసం పోరాటాన్ని ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ ప్రజలు, సాధువులు సాగించారని, ఇక నుంచి ఈ పోరాటాన్ని విశ్వ హిందూ పరిషత్ కొనసాగిస్తుందని విశ్వ హిందూ పరిషత్ను ఏర్పాటు చేశారు. 1986లో ముస్లింలకు మద్దతుగా సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు హిందువులకు మద్దతుగా మసీదులోని విగ్రహాలను తీసివేయాలని, విశ్వ హిందూ పరిషత్ మసీదులో విగ్రహాలకు పూజలు చేసే అవకాశం కల్పించాలని కోర్టులో కేసులు వేశారు. ఈ కేసులో హిందువులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పూజారులు మాత్రమే లోపలికి వెళ్లి విగ్రహాలకు పూజ చేసేందుకు అనుమతించింది. అలా హిందువులంతా కూడా అక్కడకు వెళ్లి పూజలు చేయటం ప్రారంభించారు. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ మసీదున్న స్థలం శ్రీరాముడిదని, తమకిస్తే ఆలయాన్ని నిర్మించుకుంటామని డిమాండ్ చేసింది. డిసెంబర్ 6, 1992లో బీజేపీ నేతలు
విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో కలిసి మసీద్కు దగ్గరగా సుమారు 1,50,000 మందితో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ అనంతరం 10 మంది హిందువులు తుపాకులతో మసీద్పై జై శ్రీరామ్ అంటూ దాడి చేశారు. పోలీసులున్నా ఏం చేయలేకపోయారు. 3 గంటల్లో మసీదును నేలమట్టం చేశారు. అదే రోజు రాత్రి చిన్న గుడి కట్టి అందులో శ్రీరాముని విగ్రహాలు పెట్టారు. ఈ విషయం దేశం మొత్తం తెలియడంతో ముంబై, భోపాల్, ఢిల్లీ, హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బాబ్రీ మసీద్ కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై ఇన్వెస్టిగేషన్ను ప్రారంభించిన భారత ప్రభుత్వం విచారణలో అల్లర్లకు కారణం అద్వానీ, వాజ్పేయి అని అనుమానాలు వ్యక్తం చేశారు అధికారులు. కానీ తర్వాత వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తర్వాత కూడా అయోధ్యపై పోరాటం ఆగలేదు. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర రక్షింపగున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర. చివరగా 2010లో అలహాబాద్ హైకోర్టు ఓ తీర్పు వెల్లడించింది. అయోధ్య భూమిని 3 భాగాలుగా విభజించి ఒక భాగం విశ్వ హిందూ పరిషత్కు, రెండో భాగం వక్ఫ్ బోర్డుకు, చివరి భాగం సాధువులు, సన్యాసులు తీసుకోవాలని చెప్పింది. అయితే ఈ తీర్పు నచ్చని సున్నీ వక్ఫ్ బోర్డ్, విశ్వ హిందూ పరిషత్తులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఈ 2 సంఘాలకు అయోధ్య భూమి తమదే అని ఎవరైతే నిరూపిస్తారో వారికే ఆ భూమి అని చెప్పింది సుప్రీంకోర్టు. మరోవైపు ఆ సైటు గురించి నిజాలను తెలుసుకోవటానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను నియమించింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మసీద్ తవ్వకాల కింద గతంలో హిందూ కట్టడాలు ఉన్నట్లు తెలిపింది. దీంతో పాటు రామజన్మస్థలమైన హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన తర్వాతే బాబ్రీ మసీదు నిర్మించారని తెలిపింది. దీంతో ఆ వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న తుది తీర్పు వెల్లడించింది. ఆ స్థలం రాముడిదని విశ్వ హిందూ పరిషత్ ఆ స్థలాన్ని అప్పగించాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ అయోధ్యలోనే 5 ఎకరాల భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయోధ్యకు 26 కిలోమీటర్ల దూరంలో ధన్నీపూర్ అనే గ్రామంలో మసీదు నిర్మాణం భూమిని కేటాయించారు. అయితే ఈ 2 నిర్మాణాలు కూడా ప్రజల నుంచి వచ్చే చందాలతోనే జరగాలని చెప్పింది సుప్రీంకోర్టు. దీంతో భారత ప్రభుత్వం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసింది. దాని ద్వారా వచ్చిన చందాలతో శ్రీరామ మందిర నిర్మాణం జరిగింది. అయితే అయోధ్య రామ మందిర నిర్మాణానికి 1989లో చంద్రకాంత్ సోంపురా ప్లాన్ రూపొందించారు. వీరికి దేశంలోని ఎన్నో ఆలయాల నిర్మాణాన్ని డిజైన్ చేసిన ఘనత ఉంది. దీంతో రామ మందిర నిర్మాణాన్ని ఈ డిజైన్లోనే విశ్వ హిందూ పరిషత్ సూచనలతో చరిత్రలో నిలిచిపోయే విధంగా శ్రీరామ మందిర నిర్మాణాన్ని చేపట్టారు. అయితే రామమందిర నిర్మాణానికి స్టోన్ స్ట్రక్చర్తో 50 అడుగుల లోతు పునాదితో నిర్మాణం జరిగింది. నిర్మాణ విస్తీర్ణం 57,400 చదరపు అడుగులు. ఆలయం పొడవు 360 అడుగులు. ఆలయం వెడల్పు 235 అడుగులు. ఆలయ శిఖరం ఎత్తు 161 అడుగులు ఉన్నాయి. ఆలయానికి 12 ద్వారాలున్నాయి. 51 అంగుళాల ఎత్తుతో గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక భక్తులకు 35 అడుగుల దూరం నుంచి శ్రీరాముని దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే శ్రీరాముని దర్శనానికి వచ్చిన భక్తులకు 100 ఎకరాల స్థలంలో రామమందిరం కాంప్లెక్స్ను నిర్మించారు. ఇక్కడ ఏకకాలంలో 10 లక్షల మంది భక్తులు ఉండొచ్చు. ఆలయ నిర్మాణ ప్రాజెక్టు మొత్తం వ్యయం 2,000 కోట్ల రూపాయలు. 2023 మార్చి నాటికి అయోధ్యలో ఆలయ నిర్మాణానికి 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ తర్వాత మరో 600 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు సమాచారం. చుట్టూ ప్రాకారములు సొంపుతో ఘటిస్తే రామచంద్ర, ఆ ప్రాకారముకు బటి 10,000 వరహాలు రామచంద్ర. 3 ఏళ్లలో 4,500 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు. అయోధ్య రామ మందిరం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ ఆలయం. భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపంగా రామమందిరం ఉంది. అయోధ్యలోని భవ్య రామమందిర వైభవాన్ని చాటి చెప్పే విశిష్టతలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుత రామమందిరం డిజైన్ 1989లోనే రూపుదిద్దుకుంది. దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైన సోంపురా కుటుంబీకులు ఈ డిజైన్ను అందించారు.
అప్పటి విహెచ్పి అధిపతి అశోక్ సింఘాల్ విజ్ఞప్తి మేరకు ఆయన అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడి కట్టుదిట్టమైన భద్రత నడుమ అది కుదరలేదు. దీంతో ఆయన భక్తుడి వేషధారణలో లోపలికి వెళ్లి కాలి అడుగులతో ప్రాంగణాన్ని కొలిచారు. అనంతరం డిజైన్ రూపొందించారు. ప్రధాన ఆలయాన్ని L&T కంపెనీ నిర్మించగా ఉపాలయాలు, ఇతరితర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మించింది. అష్టభుజ ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది. రిక్టర్ స్కేల్పై 10 తీవ్రతతో భూకంపాలు వచ్చినా, మరే విధమైన విపత్తులొచ్చినా కనీసం 2500 ఏళ్ల పాటు ఆలయం వాటిని తట్టుకునేలా డిజైన్ చేసినట్లు ఆర్కిటెక్ట్ ఆశిష్ సోంపురా తెలిపారు. ఇక అయోధ్య ఆలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచికగా 27 మొక్కలను గతంలో నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవటం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుంచి తీసుకువచ్చిన నీటిని, 2587 ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు. వసుదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ చిన్న టైలర్ దుకాణంను నడుపుతున్న భగవత్ ప్రసాద్ పహాడి, శంకర్లాల్లు శ్రీవాత్సవ రామయ్యకు లావణ్య వస్త్రాలను తయారు చేస్తున్నారు. 3 దశాబ్దాల కిందట శ్రీరామ జన్మభూమి పూజారి లాల్ దాస్ శ్రీరాముడికి వస్త్రాలను కుట్టే పనిని భగవత్ ప్రసాద్ తండ్రి బాబులాల్కు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలను సమకూరుస్తోంది. ఒడిశాలోని కోణార్కు సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్పై సూర్యకిరణాలు పడినట్లుగానే రామమందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది. గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి ఎత్తు 51 అంగుళాలు. 5 ఏళ్ల బాలుడి రూపంలో ఉండనున్న ఈ రామయ్య విల్లంబులు ధరించి కమలంపై కూర్చొని ఉండనున్నట్టు సమాచారం. వాస్తవానికి ఇలాంటి విగ్రహాలను 3 శిల్పులు వేరువేరుగా రూపొందించారు. చివరకు ఇందులోంచి ఓ విగ్రహాన్ని ట్రస్ట్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసింది. ప్రపంచంలో 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా రామమందిరం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం అంకోర్ వాట్లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డుల్లో ఉంది. తర్వాతి స్థానాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథస్వామి ఆలయం ఆక్రమించింది. మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీల్, సిమెంట్, కాంక్రీట్ను వాడలేదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు. ఆలయానికి సమీపంలోని కరసేవక్పురంలో 30 ఏళ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు. గత 30 ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన 2 లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు. అయోధ్య రామమందిరం ప్రధానాలయం తలుపులతో పాటు ఇతర తలుపులను నిర్మించే కాంట్రాక్ట్ను సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకున్నారు. ఇక అయోధ్య రామమందిరం ప్రారంభ విషయానికొస్తే జనవరి 16వ తేదీ నుండి 24వ తేదీ మధ్యన రాములవారి విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు. 2024 జనవరి 22వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు. కాగా విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు 2024 జనవరి 16వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. జనవరి 22 మృగశిర నక్షత్రం రాములవారి విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూలమైన సమయమని విశ్వ హిందూ పరిషత్ తెలిపింది.